క్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాలం చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘమంతటికి, ప్రసాద్ అన్న గారికి, పెద్దలందరికీ, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. గతంలో కూడా అన్నగారు ఆహ్వానించారు, కానీ మరి వేరే చోట ఉండటం వల్ల రాలేకపోయాము. చాలామంది దైవజనులు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని విరివిగా అందిస్తున్నారు. మరి ఇక్కడ వాక్యం చెప్పడం అంటే కష్టమే, ఎందుకంటే చాలా వాక్యాలు విన్నారు, చాలామంది దైవజనులు విన్నారు. అయినా ప్రభు ఇచ్చిన మేరకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఒక పరిశీలన చేస్తాము, అందులో నుంచి ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఇక మిగిలిన అంశాలు మీరే ఓన్గా మీరు ధ్యానం చేస్తే మంచిది. 3 లేఖన భాగాలు చూద్దాం. మొట్టమొదటిది ఇర్మియా గ్రంథం. మనం ఇర్మియా పుస్తకం గురించి చెప్పట్లేదు, కానీ ఒక మాటే మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినట్లా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకును తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏవి నీచములో ఏవి ఘనములో. రెండో మాట యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనం చదువుతుంది. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనాలి. రెండో మాట కనుగొనాలి. మొదటి మాట గుర్తుపట్టాలి, రెండో మాట కనుగొనాలి. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో కనుగొనాలి. మూడో మాట ఫిలిప్పీ పత్రిక. అందరం కలిసి చదువుదాం ఆ వాక్య భాగాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, యోగ్యతను మెప్పైన ఉండినెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. మరి మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. చదవబడిన వాక్య భాగం దేవుడు దీవించలాగున దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తుతులకు పాత్రుడా, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒంగోలు మహాపట్నంలో మీరు ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘమును బట్టి మీకు వందనాలు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం సువార్త ద్వారా ఈ పట్టణాన్ని మీరు దర్శించారు. అనేకమైన మీ పిల్లలు ఈ పట్టణంలో ఉన్నారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి విశేషంగా ఈ కాలనీలో మీ దాసులను ప్రేరేపించి ఒక సంఘముగా కూడుకోవటానికి ఇచ్చిన అవకాశంను బట్టి, వారికి ఇచ్చిన మందిరమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పరిచర్య ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు మీ కృపలో దయలో కాచి కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. రానున్న దినాల్లో సంఘ సరిహద్దులు విశాలపరచండి, కొత్త ఆత్మ దయచేయండి. ఈ విధంగా సారి జరుగుతున్న పరిచర్యని బట్టి, ప్రత్యేకంగా ఈ దినం రేపు జరిగే పరిచర్యలో మీ సహాయం చేయండి. నేను నిలబడిన వ్యర్థుడినైనా నాకు మీ సహాయం చేయమని, మీ వాక్యము ద్వారా ఉజ్జీవము, పురికొల్పు, రక్షణ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. మొదటి వాక్య భాగం గుర్తుపట్టండి. రెండవ వాక్య భాగం కనుగొనండి. 3వ వాక్య భాగం ధ్యానముంచండి.
3 మంచి మాటలండి. గుర్తుపట్టండి, కనుగొనండి, ధ్యానముంచండి. చిన్నపిల్లలకి ఈ సాక్షి పేపర్లో వీటిలో ఆదివారం పూట ఒక చిన్న గేమ్ వేస్తూ ఉంటారు. 2 బొమ్మలు ఇస్తారు. ఒకటి ఒరిజినల్ ఉంటుంది, రెండోది కొంచెం మార్పు చేసి ఉంటుంది. కింద రాస్తాడు గుర్తుపట్టండి అని. ఎక్కడో చిన్న తేడా ఉంటుంది కదండి. లేకపోతే కనుక్కోండి చూద్దాం అంటాడు. చూసారు ఎప్పుడైనా? ఒరిజినల్ బొమ్మ ఉంటుంది, దాని పక్కన ఏముంటుంది? ఒరిజినల్గానే ఉంటుంది, కానీ కొంచెం తేడా ఉంటుంది. చిన్నపిల్లలు ఆ గేమ్ ఆడే కొద్దీ, ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసే కొద్దీ వారికి ఏం పెరుగుతుంది? అట్లా బాగా చూసి తక్కువ చెప్పేస్తా ఉంటే పిల్లలకి ఏం పెరిగిద్దామా? భౌతిక మానసిక జ్ఞానం పెరిగిద్ది. దేవుడి వాక్యంలో కూడా దేవుడు ఇలాంటివి చాలా పెట్టాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా ప్రతి పుస్తకంలో దేవుడు కూడా మనల్ని ఇలానే అంటున్నాడు, కనుక్కోండి చూద్దాం, గుర్తుపట్టండి, ధ్యానముంచండి. ఇలా చేస్తే మనం మెదడు పెరగటం కాదు, కానీ ఆత్మీయమైన పరిణతి వస్తుంది, స్పిరిచువల్ మెచ్యూరిటీ. నీచమైనవి ఉంటాయి, ఇంకేముంటాయండి? ఘనమైనవి ఉంటాయి. పవిత్రమైనవి ఉంటాయి, చెప్పండి, అపవిత్రమైనవి ఉంటాయి. ప్రతిష్ఠితమైనవి ఉంటాయి, ప్రతిష్ఠితము కాని ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక చదువు. సత్యమైనవి ఉన్నాయి, సత్యము కాని ఉన్నాయి. న్యాయమైనవి ఉన్నాయి, న్యాయము కాని ఉన్నాయి. మాన్యమైనవి ఉన్నవి, మాన్యము కాని ఉన్నాయి. రమ్యమైనవి ఉన్నవి, చెప్పండి, రమ్యం కాని ఉన్నాయి. ఈ యొక్క 2 సెషన్స్ మనం కూడా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభువు వారు అందుకే ఏది చెప్పినా కూడా ఆయన దాదాపుగా ఆయన బోధించిన ప్రతి అంశం కూడా ఇలానే ఉండేది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బండ మీద కట్టుకున్నవాడు, ఇసుక మీద కట్టుకున్నవాడు, గోధుమలు, గురుగులు, ధనవంతుడు, దరిద్రుడు. ఏది తీసుకున్నా యేసు ప్రభువు వారు 2 చెప్పేవాడు. పెద్ద కుమారుడు, చెప్పండి, చిన్న కుమారుడు. ఎందుకు అలా చెప్పాడు? ఆయన చాలా కఠినంగా, అర్థం కానట్టుగా శ్లోకాల రూపంలో కన్ఫ్యూజన్ చేసి సుదీర్ఘంగా చెప్పలేదండి. చాలా సామాన్యంగా చెప్పాడు, సింపుల్గా చెప్పాడు, షార్ట్గా చెప్పాడు. ఏదైనా ఆయన కాంట్రాస్ట్గా చెప్పాడు. ఇలాంటి యేసు ప్రభు యొక్క పరిచర్య అంతటిలో మీకు కనపడతానుంటాయి. ఇరుకు మార్గము, చెప్పండి, విశాల మార్గం. ప్రతి ఒక్కటి ఎలా ఉంది చెప్పండి? 2 బైబిల్ కూడా ఇలానే ముగించబడుతుంది. వెలుగు, చీకటి ఆరంభంలోనే, మంచి తర్వాత ఏంటండి? చెడు. బైబిల్ చివరిలో అగ్నిగుండము, నూతన ఆకాశం. యోనా, ఆ యొక్క నోవా గారు కూడా ఆ యొక్క ఓడలో 2 పక్షులు వదిలిపెట్టాడు. మనకు తెలిసిందే కదండి. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటిది పావురమా, కాకి? కాకి. తర్వాత ఏంటి? నల్ల పావురం, నల్ల కాకి. 2 birds, 2 natures. ప్రతి చోట ఇలాంటివే కనపడతాయి. రూతుగంధం చదివాము, 2 కోడళ్ళు మనకు కనపడతారు. 2 daughters, 2 daughter-in-laws. ఒక ఆమె, 2 బయలుదేరారు, 2 ప్రయాణం అయ్యారు. ఒకళ్ళ ముందుకెళ్ళారు, ఒకళ్ళు వెనక్కి తిరిగారు. గో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సమూయేలు గ్రంథం చదువుతున్నాం, అక్కడ మనకి 2 రాజులు కనపడతారు, 2 kings. సౌలు గారు ఒక రాజు, దావీదు ఒక రాజు. సౌలు గాడిదల కాపరి, దావీదు గొర్రెల కాపరి. సౌలు గాడిదలు కనుక్కోలేకపోయాడు. తండ్రి గాడిదలు పోతే వెతికి ఫెయిల్ అయిపోయాడు. మరి దావీదు గొర్రెల కొరకు ఏం చేశాడండి? గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు.
నిర్గమకాండం తీసుకోండి, అక్కడ 2 లీడర్స్ కనపడతారు. మా నాన్నగారు ఎక్కువగా మోషే గురించి బాగా చెప్తాడు, మీ అందరికి బాగా పరిచయమే. అహరోను నాయకత్వం, మోషే నాయకత్వం, 2 లీడర్స్. అహరోను నాయకత్వం ఏంటి? ప్రజలను సంతోషపరచటం, పండగ చేసుకుందాం, నాట్యం ఆడదాం, దూడ చేసుకుందాం. మోషే నాయకత్వం ఏంటి? నో, దేవుడు చెప్పినట్టు చేయాలి. 2 లీడర్స్. మీరు ఏ పుస్తకం అన్నా తీసుకోండి, ఈ 2 జతలు ఉంటానే ఉంటాయి. ఎందుకు పెట్టాడు దేవుడు తన వాక్యంలో? ఎందుకు ఇంత సామాన్యంగా పెట్టాడంటే, సత్యం అర్థం కావాలంటే అసత్యం ఏంటో తెలుసుకోవాలి. ఒక కర్ర ఎంత స్ట్రైట్గా ఉందో అర్థం కావాలంటే దాని పక్కన ఏం పెడితే అర్థమైందండి? ఒక వంకర కర్ర పెడితే గాని దీని స్ట్రైట్నెస్ తెలియదు. ఇది ఈ విధంగా ఆది కాండంలో 7 జతలు ఉన్నాయి, 7 డ్యూస్, 7 ద్వయాలు. మీ అందరి పరిశీలన కొరకు జస్ట్ మనం అవుట్లైన్గా స్టడీ చేస్తాం, కానీ మీరు ధ్యానం చేయాలి. ఆది కాండం చాలా ప్రత్యేకమైన పుస్తకం. ఆ ఒక్క పుస్తకం 2350 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. జస్ట్ 50 అధ్యాయాలు ఉన్నాయి అంతే. 50 అధ్యాయాలు 2350 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. బైబిల్లో ఏ పుస్తకము ఇంత సుదీర్ఘమైన చరిత్ర లేదండి. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 2350 సంవత్సరాలు. సువార్తలు చదివామనుకోండి 35 years. యెషయా గ్రంథం చదివాం 70 సంవత్సరాలు. దానియేలు గ్రంథం చదివాం 80 సంవత్సరాలు. కానీ ఆది కాండం మాత్రం సుదీర్ఘమైన చరిత్ర, 2350 సంవత్సరాలు. బైబిల్ ప్రకారం ఆదాము నుంచి నేటి వరకు 6000 సంవత్సరాలు. ఎన్నండి? 6000. అందులో 2350 సంవత్సరాల చరిత్ర ఎక్కడ గడిచిపోయింది? ఆది కాండంలోనే. అందుకే ఆది కాండం చాలా ప్రత్యేకమైంది. ఎన్నిసార్లు చదివినా, ఎంతమంది దైవజనులు బోధించినా మనకెప్పుడు తాజాగానే ఉంటుంది. ఎందుకంటే దాని నిడివి చాలా పెద్దది. అంతేకాదు, ఆ ఒక్క గ్రంథంలో 7 గొప్ప భక్తులు ఉన్నారు, 7 గ్రేట్ పర్సనాలిటీస్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే చక్కగా 7 పేర్లు రాసి ఉంటాయి. విశ్వాసమును బట్టి హేబేల్, విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి నోవహ్, విశ్వాసమును బట్టి అబ్రహాం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి యోసేపు. 11వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆది కాండం గురించే 22 వచనాలు పెట్టాడండి. ఇక మిగిలిన వాళ్ళ గురించి అన్నాడు, సమయం లేదు అన్నాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడండి? మిగిలిన వాళ్ళ గురించి ఏమంటున్నాడు బ్రదర్? యెఫ్తా, దావీద్ అని జస్ట్ పేర్లు రాశాడు. కానీ వీళ్ళ గురించి మాత్రం ఏం చేశాడు? ప్రతి ఒక్క డీటెయిల్ తీసుకున్నాడు, దాని గురించి టైం ఇచ్చాడు. మనం కూడా ఈ ఆది కాండంలో ఉన్న భక్తుల జీవితాలకు ఎప్పుడు మనం స్పేస్ ఇవ్వాల్సిందే. విశ్వాసమును బట్టి ఎన్ని పేర్లు అండి? మొత్తం 7 పేర్లు మరియు ఒక భక్తురాలు పేరు శారా. మరలా 7 పేర్లు ఇచ్చాడు, ఒక భక్తురాలు పేరు ఇచ్చాడు. 7+1, 7+1. ఓకే, మొత్తం ఎన్ని పేర్లు అండి? 7+1, 7+1 ఎన్ని బ్రదర్? 16. 14+2 14 మంది భక్తులు, 2 భక్తురాండు. కానీ ఆది కాండం గురించి ఎక్కువ టైం ఇచ్చాడు. అందుకే ఆది కాండాన్ని ఏమంటారంటే నారుమడి లాంటి పుస్తకము. నారుమడి లాంటిది బైబిల్కి. నారుమడి, ఒక ఎకరం పొలం ఉంటే ఎకరమంతా నారు పోయిరండి. ఎక్కడో కొంచెం చోట ఒక సెంటులో నారు పోసి దాన్ని పీకి ఏం చేస్తారు చెప్పండి? పొలమంతా నాటుతారు. అదేవిధంగా ఆది కాండంలో సత్యాలే బైబిల్ అంతా వ్యాపించింది. ఉదాహరణకి మీరు ఏ పుస్తకం తీసుకోండి, తప్పనిసరిగా ఆది కాండం ప్రస్తావన ఉంటుంది.
ఉదాహరణకి ఆదాం పేరు రాశాడు. ఎక్కడ వ్యక్తి అండి? అది. అబ్రహాం పేరు రాశాడు. ఎక్కడ వ్యక్తి? యాకోబు పేరు రాశాడు. ఎక్కడ వ్యక్తి? చెప్పండి. హానోకు పేరు రాశాడు. ఎక్కడ వ్యక్తి? 2-3 పుస్తకాలు తప్ప, అవి చిన్న పుస్తకాలు. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక తప్ప దాదాపుగా ప్రతి పుస్తకంలో ఏ గ్రంథం ప్రస్తావన ఉంది? ఆదికాండం ప్రస్తావన. కాబట్టి మనం ఎన్నిసార్లు చదివినా మనకి అర్థమవుతుంది. మనందరం ప్రభువుని అంగీకరించినప్పుడు మన పేర్లు 2 రిజిస్టర్ అవుతాయండి. ఒకటి జీవ గ్రంథంలో రిజిస్టర్ అవుతుంది, 2వది విశ్వాసం అనే బడిలో రిజిస్టర్ అవుతుంది. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, ఫీజు కట్టాల్సిన పని లేదు, అడ్మిషన్ కోసం టైం తీసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ప్రభువుని సొంత రక్షగా అంగీకరించామో ఆ మూమెంటే 2 అడ్మిషన్ కదా. ఒకటి దేనిలోకండి? జీవగ్రంథంలో పేరు రాయబడ్డాయి. 2వది ఎక్కడ? నేననే మాట చెప్పండి. ఇక్కడ ఎక్కువగా టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నాను. విశ్వాసం అనే బడిలో. అందులో లెసన్స్, అందులో మనం కొంతమంది ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, కొంతమంది ఎల్కేజీలో ఉన్నారు, కొంతమంది యూకేజీలో ఉన్నారు, కొంతమంది 10th క్లాస్లో ఉన్నారు, కొంతమంది డిగ్రీలో ఉన్నారు, కొంతమంది పీజీలో ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, పాస్ అవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, పాస్ అవుతున్నారు. మొత్తానికి అందరూ ఎక్కడున్నామండి? విశ్వాసం అనే బడిలో. ఎప్పుడు దాకా నేర్చుకోవాలి? దాంట్లో ఆ బడిలో ఎప్పుడు దాకా నేర్చుకోవాలి బ్రదర్? ఆ కోర్స్ ఎప్పుడైపోతుంది? అన్ఎండింగ్ కోర్స్. అందుకే దైవజనులు ఫాక్స్ గారు ఎప్పుడైనా ఆర్టికల్స్ రాస్తే కింద రాసేవాడు నిత్య విద్యార్థి. ఆ స్కూల్కి ప్రిన్సిపాల్ గారు అబ్రహాం గారు. ఈ విశ్వాసం అనే బడికి ప్రిన్సిపల్ అబ్రహాం. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాయి కదా పేర్లు, వాళ్ళందరూ ఫ్యాకల్టీ, టీచర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు. హేబేల్ ఒక సబ్జెక్ట్, హానోకు ఒక సబ్జెక్ట్. చెప్పండి, ప్రిన్సిపాల్ గారు ఎవరు? మన ప్రిన్సిపాల్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు. అబ్రహాంది ఒక సబ్జెక్ట్, ఇస్సాకుది ఒక సబ్జెక్ట్, యాకోబుది ఒక సబ్జెక్ట్, యోసేపుది ఒక సబ్జెక్ట్. ఎవరి సబ్జెక్టులు వాళ్ళే. ఒక్కొక్కరు అందులో స్పెషలిస్టులు. హేబేల్ ఉన్న సబ్జెక్టులు ఆయన అందులో స్పెషలిస్ట్. హానోకు సబ్జెక్ట్, అందులో హానోకు స్పెషలిస్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెబుతున్నారు. అందుకే వాళ్ళు ఓల్డ్ పేట్రియాట్స్, పాత భక్తులు. ఇప్పుడు కూడా పెద్దలు అంటారు పాత వస్తువు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. పాత సైకిల్ తీసుకోండి, పాత వాచ్లు తీసుకోండి, ఏదైనా సరే పాతది ఏంటండి? ఓల్డ్ ఈజ్ గోల్డ్. మరి న్యూ ఏంటి? కొత్త వస్తువు. ఓల్డ్ ఈజ్ గోల్డ్, న్యూ ఈజ్ రోల్డ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్, చెప్పండి, న్యూ ఈజ్ రోల్డ్. మనందరం న్యూ బ్రాండ్. మన ఎవరం అయితే నో డౌట్ వీఆర్ రోల్డ్ గోల్డ్. ఆది కాండం ఉన్న 7 ఆపోజిట్ ఉన్నాయి. బాబు లిఫ్ట్లో వెళ్తున్నాడమ్మా, అటు ఇటు వెళ్తే లిఫ్ట్ చేతిలో పట్టుకోండి బాబు, లిఫ్ట్లో ప్రమాదం ఉంటుంది. మొట్టమొదటిది హేబెల్ సబ్జెక్ట్ వర్షిప్, ఆరాధన. హేబెల్కి ఆపోజిట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? చెప్పండి. కయ్యను. హానోక్ అనే వ్యక్తి ఉన్నాడు. హానోకి ఆపోజిట్ మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఆది కాండం 4వ అధ్యాయం 17వ వచనంలో మరొక హానోక్ ఉన్నాడు. 2 హానోకులు ఉన్నారు. హేబెల్ వర్సెస్ కయీన్, హానోక్ వర్సెస్ హానోక్. ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనం. నోవాహు అతని తరం. నోవాహు ఒక్కడే ఒక పార్టీ, అతని తరం అందరూ మరొక పార్టీ. నోవాహు ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడు,
అతని తరములందరూ మరొక సైడ్ ఉన్నారు కదా, నోవా అండ్ హిజ్ జనరేషన్. మరి అబ్రహాముకు ఆపోజిట్ ఎవరున్నారు? ప్రతి ఒక్కరు ఉన్నారు కదండి, ఆపోజిట్ ఉన్నారా లేదా? అబ్రహాంకి ఆపోజిట్ ఎవరండి? లోత్. ఓకే. ఇస్సాకు ఆపోజిట్ ఎవరు? ఇష్మాయేల్. యాకోబుకి ఆపోజిట్ ఎవరు? ఏసావు. యోసేపుకి ఆపోజిట్ ఎవరు? అతని అన్నలు 7 pairs. శారాకు ఆపోజిట్ ఎవరు? హాగర్. ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో, ఏవి రమ్యమైనవో కనుగొనండి, గుర్తుపట్టండి, ధ్యానం ఉంచండి. నేను కొన్ని చెప్తాను, మీరు కొన్ని పరిశీలన చేయొచ్చు కదా. మన పని ఏంటి? తేడాలు కనుక్కోవటమే. ఆత్మీయం ఎదగాలంటే కనుగొనండి, ఆత్మీయం ఎదగాలంటే గుర్తుపట్టండి, ఆత్మీయం ఎదగాలంటే ధ్యానం ఉంచండి. ఏవి సత్యమైనవు, ఏవి మాన్యమైనవు, ఏవి రమ్యమైనవు, ఏవి ఖ్యాతి గలవు ధ్యానం ఉంచండి. సరైన ఆరాధన, సరికాని ఆరాధన. హేబెల్ వర్సెస్ కయీన్. సరైన నడక, సరికాని నడక. హానోక్ వర్సెస్, చెప్పండి, హానోక్ వర్సెస్ హానోక్. నీతిమంతులైన నోవాహు, అనీతిమంతులైన జనులు. ఎవరు వాళ్ళు? నోవా మరియు అబ్రహాము, లోతు. ఏం చెప్పొచ్చండి? అబ్రహాము లోతులో ఏం పెట్టొచ్చు మనం పేరు? చాలాసార్లు మా నాన్నగారు అబ్రహాం స్పెషలిస్ట్. మోషే మీద, అబ్రహాం మీద చాలా ఎప్పుడు చెప్పినా ఇలా అనిపిస్తుంది. ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ఆత్మ సంబంధి ఎవరు? అబ్రహాము. శరీర సంబంధం ఎవరండి? లోతు. మరి ఇస్సాకు, ఇష్మాయేలు ఏం చెప్పొచ్చు? 2 sons, 2 కుమారులే, కానీ వారిలో ఉన్న తేడా ఏంటి? ఇస్సాకు గొర్రె పిల్ల, ఇష్మాయేలు అడవి గాడిద. డాంకీ వర్సెస్ ల్యామ్. మరి యాకోబు, ఏసావు ఏం చెప్పొచ్చు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏసావు గురించి రాయబడింది. చాలా చిత్రం ఏంటంటే 11వ అధ్యాయంలో ఏసావు పేరు ఉంటే బాగుండేది, కానీ లేదు. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు. 11వ అధ్యాయంలో యాకోబు గురించి ఉంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. దాని పక్క అధ్యాయమే 12వ అధ్యాయంలో ఎవరి గురించి ఉందండి? ఏసావు గురించి. ఏమని రాసింది ఏసావు గురించి? భ్రష్టుడు. మరి యాకోబు ఎవరు? ఆపోజిట్ ఏంటి? భ్రష్టుడు వర్సెస్ భక్తుడు. ఓకే, గాడ్లీ, అన్గాడ్లీ. ఇక లాస్ట్ది యోసేపు, అతని అన్నలు. ఏం చెప్పొచ్చు? యోసేపు అన్నల గురించి మనం ఏమని పేరు పెట్టొచ్చు అండి? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ జంట ఎవరు? ఫస్ట్ జంట చెప్పండి, ఎవరండి ఫస్ట్ జంట? హేబేలు, కయీన్. ఏమని పెట్టొచ్చు? రైట్ వర్షిప్, రాంగ్ వర్షిప్. దేవుడు అంగీకరించే ఆరాధన, దేవుడు అంగీకరించిన ఆరాధన. ఇద్దరు హానోకులు ఏం చెప్పొచ్చు అంటే 2 walks. దేవుని సంతోషపెట్టే నడక, లోకాన్ని సంతోషపెట్టే నడక. 2 walks. నోవాహు పని, దేవుని కొరకు పని చేశాడు. ఆనాటి ప్రపంచము వారి కొరకు తినటం, తాగటం, వేసుకోవాలి అన్నమాట. 2 works. దేవుని కొరకు పని, వారి కొరకు పని. ఆత్మ సంబంధి అయిన అబ్రహాము, తర్వాత ఎవరండి? శరీర సంబంధి అయిన లోతు. గొర్రెపిల్ల స్వభావం వంటి ఇస్సాకు, గాడిద స్వభావం వంటి ఇష్మాయేల్. భక్తుడైన యాకోబు, చెప్పండి, భ్రష్టుడైన ఏసావు. మరి యోసేపు అన్నలకి ఏం పెట్టొచ్చు?
పవిత్రుడైన యోసేపు, హోలీ, ప్రతిష్ఠితమైన యోసేపు, అపవిత్రులైన అన్నలు. అదే కదా యెహెజ్కేలు గ్రంథంలో ఏముంది? ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో కనుగొనండి, ధ్యానం ఉంచండి. చూద్దాం మరి ఒక 2-3 జంటలు మనం ఈ సెషన్లో చూస్తాం. మధ్యాహ్నం మరొక సెషన్. బైబిల్ అంతా ఇదే థీమ్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. అపోస్తల కార్యంలో చూడండి, పత్రికల్లో చూడండి, ఇలాంటి జంటలు మీకు కనపడతాను ఉంటాయి, ద్వయాలు మీకు కనపడతాను ఉంటాయి. ఎందుకు పెట్టాడంటే ఆత్మీయ సత్యము బాగా అర్థం కావటం కొరకు లేఖనాల్లో అలా పొందుపరచబడ్డాయి. మొట్టమొదటి జంట హేబేలు ఆనోకు గురించి మనం, హేబేల్ అండ్ కయీను గురించి మనం చూస్తున్నాం. మనం చాలా విన్నాం, కానీ ఒక ఆలోచన చెప్పి నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. బైబిల్లో మొట్టమొదటిగా పుట్టినవాడు కయీను, ఫస్ట్ బర్త్. కానీ మొట్టమొదటిగా చనిపోయిన వాడు హేబేల్. తేడా గమనించారండి? ఫస్ట్ బర్త్ ఎవరిది? తల్లిదండ్రులు పుట్టిన వ్యక్తి కయీను, కానీ ఫస్ట్ మరణం కయీనుది కాదు. ఎవరిది? హేబేలుది. యోసేపు అన్నల్లో ముందు చనిపోయిన వ్యక్తి ఎవరు? యాకోబు 12 మంది కుమారుల్లో ముందు చనిపోయిన వ్యక్తి ఎవరండి? యోసేపే. మంచిగా ఉన్నవాడే, చెప్పండి ఏమయ్యాడు? ముందుగా చనిపోయాడు. హేబేలు కూడా నీతిమంతుడు కదా. హేబేలు కయీను జీవితంలో ఒక చిన్న తేడా. ఇద్దరు దేవుని ఆరాధించారు, ఇద్దరు దేవుని గణపరిచారు, ఇద్దరు దేవుని ఆరాధించడానికి వచ్చారు. మేము చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఏం చెప్పాడంటే, మాకు గుర్తుండటం కోసం, కయీనంట వంకాయలు తీసుకొచ్చాడంట, వంకాయల్లో కుళ్ళిపోయిన వంకాయలు తెచ్చాడంట. ఏం తీసుకొచ్చినా పాడైపోయిన తీసుకొచ్చాడని చెప్పాడు. అట్లా లేదండి వాక్యం, మాకు చిన్నప్పుడు అర్థం కావటం కొరకు అట్లా చెప్పాడు. హేబేల్ ఏమో ఏం తీసుకొచ్చాడంట? శ్రేష్టమైన తెచ్చాడు. కయీను అలా చెప్పడానికి రాశాడు. కానీ కయీను కూడా శ్రేష్టమైనవి తెచ్చాడు, అనుమానం లేదు. కానీ తేడా ఒకటి వచ్చింది, హేబేల్లో రక్తం ఉంది. హేబేలు ఇచ్చిన బలిలో, హేబేలు ఇచ్చిన ఆరాధనలో, హేబేలు ఇచ్చిన అర్పణలో ఏముందండి? బ్లడ్ ఉంది. కయీను ఇచ్చిన దాంట్లో ఏం లేదు. కూరగాయలు తెచ్చాడు, పంట తీసుకొచ్చాడు, అందులో ఏం లేదు. చెప్పండి, అర్థమవుతుందా? దేవుడు ఏ ఆరాధన అంగీకరిస్తాడు? క్లూ ఇచ్చా కదా, ఆరాధనలో ఏముండాలి? ఆరాధనలో ఏముండాలి? అది చాలండి. చూద్దామా, చెక్ చేద్దామా? ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. 6-7 వచనాలు చూడండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు క్షమాపణ. ఏముంది? రక్తం. ఎఫెసీ పత్రిక అయిపోయింది కదా. ప్రకటన గ్రంథం 1:6-7 వచనాలు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనను విడిపించిన వానికి మహిమ ప్రభావం. ఏముంది అందులో? చెప్పండి బ్రదర్స్, ఏముంది? రక్తం ఉంది. ప్రకటన 5:10 నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు కాబట్టి మహిమ, ఘనత, ప్రభావములు. ఏముంది? ప్రతిసారి వర్షిప్లో ఏముంటుందండి? ఏముంటుంది? రక్తం. మొదటి పేతురు 1:3 కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని స్తుతించబడునుగాక అని చెప్పి 18-19 వచనాల్లో అమూల్యమైన రక్తము. బ్రదరన్ ఆరాధనకి మిగిలిన ఆరాధనకు తేడా ఇదే. మిగిలిన చోట ఆరాధనలు అంటే కొద్దిసేపు నిలబెడతారు, చేతులు పైకెత్తంటారు, యెహోవా గొప్ప దేవా, ఎర్ర సముద్రం బయలు చేసే దేవా, ఎరుకో కోటలు కూల్చే దేవా, గొప్ప దేవా, అద్భుతమైన దేవా అంటారు. కానీ అసలు యేసు ప్రభు రక్తం గురించిన ప్రస్తావనే ఉండదు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏంటి బ్రదర్ వాళ్ళు ఏం పాటలు పాడుతున్నారు, ఏముంది ఇందులో? ఏమైనా అసలు మిగిలిన వాళ్ళు చూస్తే ఎంత ఎమోషనల్గా ఉన్నాయి, ఎంత అద్భుతంగా పాడుతున్నారు, వీళ్ళ పాటలు ఏంటి చప్పగా ఉంటాయి అని అనుకునేవాడిని. మీరు ఎప్పుడు అనుకోలేదా?
వాళ్ళేమో గంతులేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు సంతోషంతో. గొప్ప దేవా మన్నాను కురిపించినావు, చెప్పండి, బండ నుండి నీళ్ళు, అవన్నీ అయిపోయినాయి. నిజమైన ఆరాధన, ఆయన నిజంగా అంగీకరించే ఆరాధన ఏంటంటే అందులో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుద్ధానాలు తప్పక ఉండాల్సిందే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే నిజమైన ఆరాధన. అది కాక ఏదన్నా చేయండి. కయ్యం తీసుకొచ్చాడు, శ్రేష్టమైనది తెచ్చాడు, కానీ ఏం లేదు చెప్పండి, అందులో ఏం లేదమ్మా. అసలు కయ్యన్ని దేవుడు ముందే అంగీకరించలేదు, అది వేరే విషయం. కానీ ఆ డిఫరెన్స్ గమనించాలి. అదే కదా, ఏవి ఘనమైనవో, ఏవి నీచమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యం కావో. మన ఆరాధనలో ప్రభువుని గురించిన, సిలువ గురించిన ఉండాలి. అందుకే మనం ప్రతిసారి ఆయన ఆరాధించేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సిలువ పాట పాడతాం. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే సాగిలపడి మ్రొక్కెదము. ఏముండాలి చెప్పండి అమ్మ, ఏముండాలి? ఆరాధనలు ఏముండాలి? బ్లడ్. ఎవరి గురించి? మన ప్రభువైన యేసు. 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎఫెసీ 1:3, ప్రకటన 1:6, ప్రకటన 5:10. రేపు పరలోకం వెళ్ళినా కూడా మన ఆరాధన అంతా దేని చుట్టూ ఉంటుంది? వధింపబడిన గొర్రె పిల్ల, హేబెల్ ల్యామ్. ఒక గొర్రె పిల్లను వధించాడు. స్నేహితులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సరైన ఆరాధన అంగీకరించాలి. వాటికి మ్యూజిక్తో పెద్ద సంబంధం లేదా, పెద్ద ఇంపార్టెన్స్ లేదు. హృదయాంతరాల్లో నుంచి వచ్చే స్తుతి ఆరాధన పాటకు సహాయకరంగా. మిగిలిన క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రాగాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఉంది, కానీ యేసు ప్రభు రక్తము గురించిన ప్రస్తావన లేదు. కొన్ని పాటలు అక్కడక్కడ ఉన్నాయి. యేసు ప్రభు రక్తము, ఆయన సిలువ మరణ పునరుద్ధానం లేకుండా ఎంత అద్భుతంగా పాడినా కూడా ఎక్కడో చోట కంపల్సరీగా ఏం చేయాలండి? ఆయన రక్తాన్ని గురించిన ఏముండాలమ్మా? ప్రస్తావన ఉండాలి. ఆ ఆరాధన దేవుడు ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హేబెలు మరణాన్ని అందరూ మర్చిపోయారు. ఆదికాండం 4వ అధ్యాయంలో హేబెలు గురించి రాయబడింది. ఇక పాత నిబంధనలో ఎక్కడా లేదు హేబెలు గురించి. ఉందంటారా? ఏ పుస్తకంలో హేబెలు యొక్క సమర్పణ, హేబెలు యొక్క త్యాగము, హేబెలు యొక్క మార్టిర్డమ్, నీతిమంతుడైన హేబెలు మరణించిన సంగతి అందరూ మర్చిపోయారు, కానీ యేసుప్రభువు వారు మర్చిపోలేదండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మాట్లాడుతుంది. యేసుప్రభువు వారు గుర్తు చేశాడు. ఎవరి గురించి? హేబెలు గురించి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆరాధన ఎవరు చూడకపోవచ్చు, మన నిజమైన ఆరాధన ఎవరు చూడకపోవచ్చు, గమనించకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారండి? మన ప్రభువు చూస్తాడు. వాట్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఐడియా ఇచ్చాను కదా, దేవుడు అంగీకరించే ఆరాధన చెప్పండి, దేవుడు అంగీకరించని ఆరాధన. అందుకే మాటి మాటికి హల్లెలూయాలు, మాటి మాటికి దేవుని స్తోత్రం అనాలోచితంగా రిపీటెడ్గా ఉండదు. ఆరాధన అంటే హృదయాంతరం నుంచి వస్తుంది. అందుకే మనం మాటి మాటికి అవే పదాలు, చిలక పదాలు పాడమండి. కొంతమందికి ఏముంటుంది మాటి మాటికి? చెప్పండి, మాటి మాటికి ఏముంటుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమెన్ కదా, స్తోత్రం అని వస్తూ ఉంటాయి. అవి ఎలాగొస్తాయి? దాన్ని అంటారు, ఏమంటారంటే చిలక పొలుగులు అంటారు కదండి, ఊత పదంలాగా వస్తాయి. నో, అలాంటిది కాదు ఆరాధన అంటే. అందుకే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏవి ఘనమైనవో, ఏవి ప్రాముఖ్యమైన, ఏవి రమ్యమైనవో తేడాలు గమనించాలి. ఆరాధన అంటే రిపీటెడ్ పదాలు కాదండి. ఆరాధన అంటే ఆత్మలో నుంచి వచ్చే పదాలు. అందుకే రిపిటేషన్ పదాలు లేవు కదా, మాటి మాటికి ఒకటే. కొంతమంది పాట పాడి అదే మాటలు మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి రిపీట్ చేస్తూ ఉంటారు. అలాంటి క్రమం లేదు. ఎందుకంటే యుక్తంగా చేయటం మనం నేర్చుకోవాలి. ఈ చిన్న తలంపు మరి బ్రదరంలో ఉన్న ఆరాధన దానికి మిగిలిన ఉన్న దానికి తేడా కొంత మీకు అర్థమైద్దని అనుకుంటున్నాను కదా. ఆర్భాటాలు అక్కర్లేదు.
సామాన్యంగా సింపుల్గా అది ప్రభువుని గణపరిచేది. శక్తివంతమైన ఆరాధనని పెడతా ఉంటారు కొంతమంది. శక్తివంతమైన ఆరాధన, సెన్సేషనల్ వర్షిప్, రమ్యమైన ఆరాధన, ఇవన్నీ దేవుడు కోరుకోడు. హృదయాంతరాల నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ఏం చేయాలండి? పాడాలి, స్తుతించాలి. అందులో ఏముండాలి? మన ఆరాధనలో చెప్పాలి. ఏముండాలండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు, వాటిని ఆయన అంగీకరిస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మాట ఉంటుంది, శ్రేష్టమైన బలి అర్పించాడు. మన ఆరాధన కూడా అలా ఉండాలి. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం, ఇద్దరు హానోకులు కనపడుతున్నారు. 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక హానోకు ఉంటాడు. 5వ అధ్యాయంలో మరొక హానోకు ఉన్నాడు. దయచేసి చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక హానోకు ఉన్నాడు. 5వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో మరొక హానోకు ఉన్నాడు. 2 వాక్స్, ఇద్దరు నడకలు మనం చూస్తున్నాం. ఒక హానోకు కయీను కుమారుడు. 4వ అధ్యాయం మీరు గమనించండి, కయీను సంతానం గురించి రాశాడు. పలానాయన పెట్టాడు. 5వ అధ్యాయంలో అబ్రహాము సంతానం రాశాడు, ఆదాము సంతానం రాశాడు. అంటే దేవుడు ఎన్నుకున్న లైన్. 5వ అధ్యాయంలో ఉన్న పేర్లు ఉన్నాయి కదా. ఏం పేర్లు అండి? ఆదాము, షేతును కన్నాడు, ఉన్నాయి కదా లిస్ట్ అంతా. ఆ పేర్లన్నీ లూకాసు వార్త యేసు ప్రభు వంశావళిలో ఉంటాయి. దైవిక వంశావళి, దేవుని ఎరగని వంశావళి. ఈ రెండు పక్క పెట్టి చూస్తే 2-3 తేడాలు కనపడుతుంది. మొట్టమొదటి తేడా ఏంటంటే వాళ్ళ వయసులు రాయలేదు. ఎవరి వయసులు రాయలేదు? ఎవరి వయసులు రాయలేదు? 2 లైన్లు ఉన్నాయి కదా, 2 వంశావళులు ఉన్నాయి. ఒకటేమో ఎవరి వంశావళమ్మా? కయీను వంశావళి. ఇంకొకటి దేవుని కుమారుడైన ఆదాము వంశావళి. రెండిట్లో తేడాలు చాలా ఉన్నాయి. 2 తేడాలు. ఒక తేడా, కయీను వంశావళిలో వయసు రాయలేదు, ఎవరు ఎంతకాలం జీవించారో. కానీ 5వ అధ్యాయంలో ఉంది కదా, అందులో ప్రతి ఒక్కరి వయసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ఆలోచించారా? అంతేకాదు, మరణించనని రాశాడు. ఎవరి గురించి? ఇంతకాలం బ్రతికి ఏమైనా చెప్పండి, మరణించాను. అసలు వీళ్ళ గురించి పలానా పుట్టాడు అన్నాడు, కానీ మరణం గురించి రాయలేదు. దేవుని నమ్మని వాడు, దేవుని ఎరగని వాడు ఎలా చనిపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడండి? చెప్పండి, ఎక్కడికి వెళ్తాడండి? నేరుగా నరకానికే. ప్రభు నమ్మిన వారి మరణము, భక్తుల మరణము చెప్పండి దేవునికి ఇష్టమైంది. అందుకే భక్తులు. రెండవదిగా వయసు, ఇంతకాలం జీవించాడు. వీళ్ళ గురించి రాయలేదండి. మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, చక్కగా 2 పక్కన పెట్టి ఇంతకాలం జీవించాడని రాయలేదు. కారణం ఏంటి? దేవుని నమ్మని వాడు ఎంతకాలం జీవించినా నో యూస్. అవునా కదా? అక్కనే నాగేశ్వరరావు గారు 90 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 90. జిమ్ ఎలియట్ అనే బ్రదర్ అండ్ మిషనరీ ఈక్వెడార్ అనే దేశం వెళ్ళి నరమాంస భక్షకుల చేత చంపబడ్డాడు 33 సంవత్సరాలకే. ఈయనేమో 33 సంవత్సరాలు జీవించాడు. ఈయన ఎంతకాలం జీవించాడండి? 90 years. ఎవరు ముఖ్యం దేవునికి? చెప్పనమ్మా, ఎవరు ముఖ్యం? ఆయన విశ్వసించేవారు ముఖ్యం. కాబట్టి ఇద్దరు కయీనులు. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 4వ అధ్యాయంలో కయీనుకి హానోకు పుట్టాడు, తర్వాత హానోకు ఏరాదు పుట్టాడు, ఏరాదుకు మహలేలు పుట్టాడు, మాతుషా పుట్టాడు, లేమేకు పుట్టాడు అని పెట్టాడు. కానీ ఎక్కడా దేవుని గురించిన ప్రస్తావన లేదు. పుట్టుకుంటూ వెళ్ళిపోయారు, జనాభా వస్తున్నారు, పుట్టుకుంటూ వెళ్ళారు, కానీ ఎవరికి స్థానం లేదండి? చెప్పండి. దేవునికి స్థానం లేదు, ప్రార్థన లేదు.
కానీ ఏముందో తెలుసా? మీరు గమనించిన 4వ అధ్యాయము 20 వచనం 29 వచనం, సితార, సానిక, ఎంటర్టైన్మెంట్ ఉంది, మ్యూజిక్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, పట్నం కట్టాడు. తర్వాత రాగి పనిముట్లు ఉన్నాయి, పొదును గల రాగి పనిముట్లు ఉన్నాయి. ఎందుకు పొదును గల రాగి పనిముట్లు? ఆ మాట చూడండి, 22వ వచనం, పొదును గల రాగి పనిముట్లు. ఎందుకు పొదును? ఎందుకండి? ఎందుకు పొదును పెడతారు? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం చెవుడు అనమాట. ఎవరన్నా చూసి నవ్వారనుకోండి, ఇంటికి వెళ్ళి కత్తి నొరతాడు. వాళ్ళ భార్య చెప్పిన వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అంటాడు, నేను రెడీ, నువ్వు రెడీ అని అంటాడు. అంటే కొంచెం వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు పొదును? హింస, ఎంటర్టైన్మెంట్, ఆర్కిటెక్చర్ ఉంది దేవుని ఎరగని సమాజంలో. తర్వాత కింద చూస్తే పాలిగమి, బహుభార్యత్వం ఉంది. లెమెక్ ఒకడిని ఏం చేశాడు చెప్పండి? ఒకడిని చంపాడు. బహుభార్యత్వం. లోకం దేవుని ఎరగని లైన్ ఉంది. ఆ లైన్ లో అన్నీ ఉన్నాయి. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు లేరండి? దేవుడు లేడు. కానీ దానికి భిన్నంగా హానోకు దేవునితో నడిచాను. వాట్ ఎ డిఫరెన్స్! లోకంతో నడిచిన ఒక హానోకు, దేవునితో నడిచిన చెప్పండి మరొక హానోకు. 2 ఈనక్స్. లోకంతో దేవునితో నడవలేం, పాపంతో దేవునితో నడవలేం, గర్వంతో దేవునితో నడవలేం. 300 సంవత్సరాలు నడిచాడు. ఎన్ని సంవత్సరాలండి? 300 years. నేను అనుకుంటాను ఎందుకు అంత రాశాడు లెక్క అంటే, మనం 3 రోజులు నడవలేకపోతున్నాము, 3 నెలలు నడవలేకపోతున్నాము, 3 సంవత్సరాలు నడవలేకపోతున్నాము. 300 years నడిచి చూపించాడు. ఎవరండి? హానోకు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళారంట 300 years. భక్తులు అంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏ మాటలు తేడా రాలేదంటండి. హానోకు దేవుని మీద అలగలేదంట, దేవుడు హానోకు మీద అనకలేదంట. వాళ్ళు ఎప్పుడు స్టాప్ అవ్వలేదు. కానీ ఎందుకో దేవుడు ఒకరోజు సడన్ గా, ఇక హానోకు చాలే, 300 years నడిచావు కదా, నీళ్ళు ఒకసారి చూడు అన్నాడంట. వెనక్కి తిరిగి చూశాడు. ప్రభువా, నా ఇల్లు చాలా దూరంగా ఉంది ప్రభువా. మరి నా ఇల్లు చూడు. ప్రభువా, నీ ఇల్లు చాలా దగ్గరగా ఉంది ప్రభువా. అప్పుడు దేవుడు అన్నాడంట, మా ఇంటికి వస్తావా? వస్తాను ప్రభువా. దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను కదా. 2 ఆరాధనలు చూసాం. ఎవరెవరండి? కయీను, హేబెలు. 2 నడకలు చూసాం. ఏంటి ఆ నడక? దేవునితో నడక. కొనిపోయేంత వరకు దేవునితో నడిచాడు. 3వ జంట మనం చూస్తున్నాము. 7వ అధ్యాయం 1వ వచనాల్లో నోవహును అతని తరము. దేవుడు అంటున్నాడు, నీ ఒక్కడవే నీతిమంతులైన నోవహు, అనీతిమంతులైన ప్రజలు. ఆనాటి ప్రజలు తినటము తాగటముతో ఉంటే నోవహు గారు దేవుని పనిలో ఆనందిస్తున్నాడు. తేడా అదండి. డిఫరెంట్ వర్క్స్. వాళ్ళ పని ఏంటి? యేసుప్రభువు వారు స్వయంగా పలికాడు కదా. నోవహు దినాలు జనులు ఏంటి? తినటం, కష్టపడటం, సంపాదించుకోవటం, తాగటం, తందనాలాడటం, మళ్ళీ నెక్స్ట్ డే చెప్పండి డైలీ రొటీన్ ఏంటి? వాళ్ళ రొటీన్ ఏంటి చెప్పండి బ్రదర్స్? తినటము, తాగటం, ఎంజాయ్ చేయటం, అంతే కదా. మరి నోవహు ఒక షెడ్యూల్ ఏంటి? 120 years కంప్లీట్ గా దేవుని పనిలో నిమగ్నమయ్యాడు. 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలండి? 100 కంటే ఎక్కువ, 120 కంటే తక్కువగా టోటల్ దేవుని కొరకు పనిచేశాడు. ఆరాధ్యం చివరిలో మాట చూస్తున్నాం చూడండి. నోవహు అట్లు చేశాను, యావత్తు చేశాను. సార్ చూస్తారన్నమాట. నోవహు గురించి దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటి? ఆరాధ్యం చివరి వచనం చెప్పండి. నోవహు అట్లు చేశాను చెప్పండి.
అట్లు చేశాను, యావత్తు చేశాను. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎలా నమూనా చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా దించాడు. ఆయన జ్ఞానాన్ని పెట్టలేదు, ఆయన తెలివిని పెట్టలేదు. ప్రభా ఆ చెక్క కాదు ప్రభా, ఈ చెక్క తీసుకొస్తాను. నో 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 ప్రభా, అంత మెజర్మెంట్ వద్దండి, అంత వద్దు, అంత నేను పెట్టలేను. 100 అడుగులు పెట్టండి, 100 అడుగులు పెట్టాడు. 150 అడుగులు అంటే 150 అడుగులు పెట్టాడు. ఈ రెండు చాలా గొప్ప అంశాలండి. యాజ్ ఇట్ ఈజ్గా చేశాడు. రెండోది ముగించాడు. ఒక సహోదరి మీటింగ్ లాస్ట్కి వచ్చింది. ఇక మీటింగ్ కూడా మెసేజ్ కూడా అయిపోయి వచ్చింది. ఆయన ఇదే టాపిక్ చెప్తున్నాడు, అట్లు చేశాను, అట్లు చేశాను, అట్లు చేశాను. ఆమెకేం వినపడింది? అదే వినపడిందండి, ఏం వినపడలేదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చిందండి అనుకుందంట, ఈ సాయంకాలం ఇది సేవకుడికి మంచి అట్లు, మంచి స్పెషల్ దోశ పెట్టాలనుకుందంట. ఆమె నిజమే అనుకుని ఇన్వైట్ చేసిందంట. నోవాహు యొక్క వర్క్ ఎంత శ్రేష్టమైంది బ్రదర్స్. దేవుని కొరకు పని చేసిన నోవాహు, తమ కొరకు పని చేసుకున్న ప్రజలు. నోవాహులు మనమే. ఒక మాట చూద్దాం, 6వ అధ్యాయం దయచేసి చూడండి. 6వ అధ్యాయం. అనాచి ప్రపంచాన్ని దేవుడు తుడిచేద్దాం అనుకున్నాడు. తుడిచేద్దాం అనుకున్నప్పుడు మొత్తం పశువులు, పక్షాదులు టోటల్ వైపౌట్. మంచి ఇల్లు కట్టుకున్నారండి, మంచి మార్పులు వేసుకున్నారు. దాని మీద ఒక మరక పడింది. ఆ మరక పోయేదాకా ఏం కాదు చెప్పండి. అందరు పండుకున్నా కూడా అమ్మ ఏం చేసింది, ఆ మరక ఎట్లయినా ఎలాగైనా ఏం చేయాలి, తుడవాలి. రకరకాల యాసిడ్లు పోసింది, పోవట్లేదు. ఇంకా అప్పుడు యూట్యూబ్ తీసుకుని ఎలా పోయిద్దో స్టడీ చేసి మొత్తానికి అది తుడిచే వరకు ఏముండదండి, నెమ్మది ఉండదు. దేవుడు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాడు. సమస్తాన్ని తుడుద్దాం. ఒక మంచి మాట చూద్దాం, చూడండి. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే ఆ ఒక్క మాట పరిస్థితి మార్చేసిందమ్మా. ఏ మాట అది? ఏ మాట అండి? చెప్పండి, ఏ మాట అండి? అయితే ఏమైతే? సమస్తం తుడిచేద్దాం అనుకున్నాడు, ఎవరిని లేకుండా చేద్దాం అనుకున్నాడు, పశువులు, పక్షులు, పురుగులు లేకుండా చేద్దాం. అయితే గ్రేట్ హోప్, ఒక గొప్ప నిరీక్షణ. అయితే మాట లేకపోతే నీవు లేను, నేను లేను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రోమపత్రిక 5వ అధ్యాయం చదవండి. ఎలా అనగా మనం ఇంకా పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రువులమై ఉండగా, అయితే దేవుడు మన ఏళ్ళలో ఏం చేస్తున్నాడు? ఆ మాట లేకపోతే నీవు నేను లేను బ్రదర్స్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలు అయినను దేవుడు కరుణా సంపన్నుడు. అయితే అనే మాట నోవాహు జీవితం మార్చేసింది కదా. ఇప్పుడు చదవండి బ్రదర్, 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు ఏం పొందుకున్నాడండి? కృప పొందాడు. అంతే, జస్ట్. 9వ వచనం చదవండి. నీతిమంతుడయ్యాడు. ఉందమ్మా, ఏమయ్యాడు? నీతి. కృప పొందాడు కాబట్టి నీతిమంతుడయ్యాడా? నీతిమంతుడయ్యాడు కాబట్టి కృప పొందాడా? చెప్పండి బ్రదర్స్, మళ్ళీ చదవండి ఒకసారి. కృప ముందా, నీతిమంతుడు అవటం ముందా? చూడండి, అటు చూడండి, బైబిల్ చూడండి అనా. అంతే, బైబిల్ సారాంశం ఇదే. కృప పొందాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు, అంతే. అంతేగాని నీతిమంతుడు అయ్యాడు కాబట్టి చెప్పండి, మతం ఏం చెప్తుందంటే నీతి కార్యాలు చేయండి కృప పొందుకుంటారు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఆయన గ్రేస్. బైబిల్ గ్రంథానికి మిగిలిన గ్రంథాలకున్న తేడా ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ చేస్తే గాని దేవుని కృప పొందుకుంటాం. నో నో నో, మనం కృప పొందాము, నీతిమంతులం అయ్యాము, దేవునితో నడిచాడు. నోవాహు ఏం చేశాడు చెప్పండి? దేవుని కొరకు పని చేశాడు. నోవాహులో ఉన్న గొప్ప ఆధిక్యత, నోవాహు అతని తరం. 2 గొప్ప
లైన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఒకళ్ళేమో దేవుని పనిలో ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కుటుంబ పని చూసుకోవాలి, వారిని పోషించాలి. కానీ ఆయన సమయం దేని కొరకు డెడికేట్ చేశాడండి? దేవుని కొరకు. మిగిలిన సమాజం ఏం చేసింది చెప్పండి? వారి సమయం అంతా దేని కొరకండి? వారి యొక్క లోక ఆశల కొరకు. గుర్తుపట్టండి, కనుగొనండి. ఇద్దరిలో దేవుడు ఎవరిని తప్పించాడు? ఎవరు పరలోకం వెళ్ళారు? ఎవరు దేవుని చేత ఆధిక్యత పొందారంటే చిన్న గ్రూప్. నోవాహు భార్య, 3 కుమారులు, చెప్పండి, 3 కోడన్లు, ఒక స్మాల్ గ్రూప్, 8 persons అనాది ప్రపంచాన్ని మరలా ముందుకు తీసుకెళ్లారు. సో 3 రకాలు చెప్పుకున్నాం, 3 జంటలు చూసాం కదా. నెంబర్ 1 కయీను, హేబెల్. ఏంటి వాళ్ళ తేడా? రైట్ వర్షిప్, రాంగ్ వర్షిప్. నెక్స్ట్ జంట 2 హానోకులు. రైట్ వాక్, చెప్పండి, రైట్ వాక్, రాంగ్ వాక్. 2 parties, 2 పార్టీలు, నీతి పార్టీ, అనీతి పార్టీ. నీతి పార్టీ ఎవరు? నోవా. దేవుని కొరకు పని చేశాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు. ఇంకొక జంట చూసి నెక్స్ట్ మనం సెషన్ చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం నుంచి మనకి ఇస్సాకు, ఇష్మాయేలు కనపడతారు. ఇద్దరు చాలా గొప్ప సన్స్. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము గారికి హాగరు ద్వారా సంతానం, ఇస్సాకు ద్వారా, సారా ద్వారా సంతానం, 20వ అధ్యాయంలో కెతురా ద్వారా సంతానం. 3 లైన్లు ఉన్నాయండి. ఒకటి ఎవరి ద్వారా? హాగరు, సారా, తర్వాత ఎవరండి? కెతురా. ముస్లిం సోదరులు ఏమంటారంటే అసలు ఫస్ట్ సన్ మావాడే, వీఆర్ గ్రేట్ అంటారు. అది వాళ్ళకున్న హెడ్ స్ట్రాంగ్నెస్. ఏంటంటే జ్యేష్ఠుడు మావాడేనండి, ఎవరైనా సరే మేమే దేవుని పిల్లలమని వాళ్ళు రాసుకున్నారు. అట్లా కెతుర ద్వారా కూడా ఉంది సంతానం. దేవుడు ఆ లైన్ తీసుకోలేదు, ఈ లైన్ తీసుకోలేదు. ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? యాకోబు, ఏశావు. ఇలా చెప్తాను జాతీనండి. అబ్రహాము, ఇష్మాయేలు, నో, ఆ లైన్ కాదు. అబ్రహాము కెతురాకు పుట్టిన కుమారుడు పేరు జిమ్రి, ఆ మాట 20వ అధ్యాయం ఉంటుంది. అబ్రహాము, జిమ్రి, ఆ లైన్ కాదు. అబ్రహాము, ఇస్సాకు, ఏశావు, ఆ లైన్ కూడా కాదు. ఏ లైన్ చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 మంది, 70 మంది. ఈ లైనే బైబిల్ అంతా రాయబడింది. అయితే ఆ 2 కుమారుల్లో ఉన్న ఒక తేడా మనం చూస్తున్నాం. ఒక చిన్న మాట మనం చూసాం కదా, ఇస్సాకు గురించి, ఇష్మాయిల్ గురించి రాయబడిన మాట, అడవి గాడిద వంటి స్వభావం. ఆ మాట చూడండి, మనం ఆదికాండం 21వ అధ్యాయం ఆ మాట తీసి చదవండి. అడవి గాడిద వంటి స్వభావం. 12వ వచనం, 16, 12. అడవి గాడిద వంటి స్వభావం. డాంకీ నేచర్, గాడిద స్వభావం. ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ గాడిద స్వభావం ఏంటి? ఎక్కడ తిరిగి వచ్చారా గాడిద అంటారు. అమ్మా అంటారా? అనరా? ఏమంటారండి? ఎక్కడ తిరిగి వచ్చేవారా గాడిద. ఎందుకంటారు? ఈ సెషన్ ముగింపు కోసం చెప్పండి, ఎందుకంటారండి ఆ మాట? ఒట్టిగా అంటారండి పెద్దోళ్ళు, ఏ మాట అయినా సరే. ఎక్కడ తిరిగి వచ్చేవారా గాడిద అంటారండి. ఎందుకంటారు ఆ మాట? గాడిదకి ఎవరు తిప్పాల్సిన పని లేదండి, అదే తిరిగి వచ్చింది. మరి గొర్రె పిల్లకి చెప్పండి, గొర్రె పిల్లకి ఎవరన్నా నడిపించాల్సిందే. గాడిద స్వభావం ఇండిపెండెన్సీ, స్వయిచ్ఛ, ఏదైనా చేసిద్ది తన ఇష్టం. గొర్రెపిల్ల ఏమీ చేయలేదు. ఎవరి మీద ఆధారపడిద్ది? కాపరి మీద ఆధారపడిద్ది. ఈ 2 ఇస్మాయేలు, ఇస్సాకు మధ్య ఉన్న తేడా. గాడిద మూర్ఖ స్వభావం. అక్కడ మాట చూస్తే మా ఊర్లో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. మనం కూరలో ఉప్పు వేసుకుంటాం,
వాళ్ళు చెప్పండి అన్నంలో ఉప్పు వేసుకుంటారు. తేడా ఉంది. మనం ఇట్లా అడిగామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇలాగ అడుగుతారు. మనం ఇట్లా రాసామనుకోండి చెప్పండి, ఇలా రాసుకోవాలి. అవునా కదా? మనం ఏదైనా ఇల్లు మారాలనుకుంటే ఉదయం పూట మారుతారు, అర్ధరాత్రి మారుతారు వాళ్ళు. డిఫరెన్స్ ఉంది. అది వాళ్ళు ఘనత అనుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్య ఒక తేడా ఉందండి. ఇష్మాయేలు హింస పెట్టేవాడు, ఇష్మాయేలు గొడవలు కావాలి. ఈనాడు ప్రపంచంలో గొడవలకు కారణం ఎవరు చెప్పండి. ఇండియాలో కూడా ఎక్కడైనా సరే గొడవలకు ఎవరండి కారణం? దయచేసి నేను తప్పుగా అనుకోవద్దు, జరుగుతున్నా చెప్తున్నాను నేను. ఎవరు కారణం? ఇజ్రాయెల్లో గొడవల కారణం ఎవరు? అమెరికాలో గొడవల కారణం ఎవరు? యూరప్లో గొడవల కారణం ఎవరు చెప్పండి? ఇస్సాకేమో గొడవలొద్దు, ఇష్మాయేల్ ఏమో ఏం కావాలి చెప్పండి. అది ప్రతి సంఘంలో ఇద్దరు ఉంటారు. ఎవరుంటారు? ఇస్సాకులు ఉంటారు చెప్పండి, ఇష్మాయేల్ ఉంటారు. ఇస్సాకులు ఏంటంటే బావులు తవ్వుకున్నారు, ఫిలిస్తీన్లు వచ్చారు, పూడి చేస్తున్నారు. బాబు నీకు దండమయ్యా, నువ్వు తీసుకో. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారండి వాళ్ళు? మళ్ళీ గొడవలు. మళ్ళీ ఏమంటున్నాడు చెప్పండి? గొడవలు వద్దు. ఎవరు వద్దు అంటున్నారు గొడవలు? ఇస్సాకులా ఇష్మాయేల్లా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇస్సాకులు కావాలి. హింస, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా కలహము, గేలు చేశాడు, ఎగతాళి చేశాడు, అపహాస్యం చేశాడు. ఇస్సాకులు ఇష్మాయేలు, దేవుని వాక్యం దేవుడు ఇష్మాయేలుని పక్కన పెట్టాడు. ఎవరిని తీసుకొచ్చాడండి? ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏ స్వభావం మనం కలిగి ఉన్నాం? అందుకే ఆ 3 మాటలు మనం మాటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపట్టండి, కనుగొనండి, ఇంకేంటమ్మా? ధ్యానం ఉంచండి. చెప్తారు ఆ మాటలు ఏంటి? గుర్తుపట్టండి, కనుగొనండి, ధ్యానం ఉంచండి. ఏవి రమ్యమైనవో రమ్యం కాని ఉన్నాయి, ఏవి మాన్యమైనవో మాన్యం కాని ఉన్నాయి, ఏవి పవిత్రమైనవి ఉన్నాయి. 4 జంటలు చూసాము. మొదటి జంటలు ఏముంది? దేవుడు అంగీకరించే ఆరాధన, దేవుడు అంగీకరించని ఆరాధన. దేవుని సంతోషపరిచే నడక, దేవుని సంతోషపరచని నడక. దేవుని కొరకు పనిచేయటం, లోక ఆశల కొరకు పనిచేయటం. 4వదిగా ఇస్సాకు ఇష్మాయేల్. ఎందుకు గొర్రె పిల్లని చెప్పాం ఇస్సాకుని అంటే? మనందరూ తెలుసు, ఆ యొక్క పర్వతం ఎక్కినప్పుడు ఇస్సాకు ప్రశ్న వేశాడు, డాడీ అన్నీ ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది? ఒక క్వశ్చన్ ఉండిపోయింది ఇస్సాకులో. గొర్రె పిల్ల ఏది? ప్రతిరోజు అబ్రహాం అంట ఇస్సాకుని తీసుకుని వెళ్తాడంట. ఈరోజు రారా మనం దేవునికి బలి చేయాలంటే ఆ యొక్క మందలోకి వెళ్ళి ఇస్సాకు అంటాడంట, డాడీ అదిగో అది బాగుంది చూడు, అది తెల్లగా ఉంది చూడంటే అబ్రహాం చూసి నూనె ఇది కాదమ్మా నాకు తెలుసులే అంటాడంట. ప్రతిసారి చాయిస్ ఎవరిది? ప్రతిసారి చాయిస్ ఎవరిది? ప్రతిసారి ఆరాధనకి వెళ్ళినప్పుడు గొర్రెపిల్ల చాయిస్ ఎవరిదండి? అబ్రహాముది. ఆ రోజు మాత్రం ఎవరిది కాదు? ఎవరిది కాదు? అబ్రహాముది. ఎవరిది చాయిస్? దేవుడే చూసుకుంటాడు. అసలు ఆ మాట ఇస్సాకు హృదయాన్ని ఎంతో ఆనందించాడు, గంతులేశాడంట. అబ్బా నేను రోజు మామూలు గొర్రె పిల్లను చూస్తున్నాను, ఈరోజు దేవుని గొర్రె పిల్లను చూడబోతున్నాను. ఈరోజు దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల, దేవుడు కోరుకున్న గొర్రెపిల్లను నేను చూసుకుంటానని హృదయం ఎంతో ఆనందిస్తుంది. తండ్రితో వెళ్తున్నాడు, చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడ గొర్రెపిల్ల కనపడలేదు. తండ్రికి కట్లిస్తున్నాడు, చుట్టూ చూస్తున్నాడు, గొర్రెపిల్ల కనపడలేదు. ఏంటబ్బా, దేవుడు కోరుకున్న గొర్రెపిల్ల ఎంత అందంగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో, దాని కొమ్ములు ఎట్లా ఉంటాయో, దాని ముక్కు ఎలా ఉంటుందో, దాని కళ్ళు ఎలా ఉంటాయో నేను చూడాలని ఆశపడుతుంటే ఎక్కడ కనపడదేంటి?
టైం గడిచింది. అబ్రహాం ఇస్సాకు చేతులు కట్టేశాడు. అప్పుడు ఇస్సాకు అర్థమైందంట, దేవుడు కోరుకున్న గొర్రె పిల్లను నేనే. ఇస్సాకు అనేవాడంట, డాడీ ఎంత నమ్మకంగా తీసుకొచ్చావు, ఎంత మాటలు చెప్పి తీసుకొచ్చావు, దేవుడు కోరుకున్న గొర్రె పిల్లని నాకెందుకు చెప్పలేదు అన్నాడా? ఇస్సాకు అనుకున్నాడంట, దేవుడు కోరుకున్న గొర్రె పిల్లని నేనా, అంతకంటే నాకింకేం కావాలి, దేవుడు నన్నే కోరుకున్నాడా, అంతకంటే నాకింకేం కావాలి అని సమర్పించుకున్నాడు. ఓ భక్తుడు ఎట్లా అన్నాడండి, ఇస్సాకుని తీసుకెళ్లి కట్టె మీద పెట్టినప్పుడు ఇస్సాకు మాట్లాడలేదంట, అబ్రహాం మాట్లాడలేదంట. ఇస్సాకు ఏం మాట్లాడలేదు, డాడీ నన్ను బలి చేయొద్దు, నన్ను బలి వద్దు అని ఇస్సాకు చావు కేక పెట్టలేదంట. అబ్రహాం గారు కూడా నా సొంత కుమారుడిని నేను బలి చేసుకుంటున్నానని అబ్రహాం కూడా గావు కేక పెట్టలేదంట. కానీ ఎవరు కేక పెట్టారండి? దేవుడు మౌనంగా లేడు. ఏం చేశాడు? అబ్రహామా అబ్రహామా. అందుకే గొర్రె పిల్ల ఎవరండి? ఇస్సాకు. గాడిద ఎవరు? ఇష్మాయిల్. తేడా తెలుసుకోండి. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. మనకు తెలిసినవే, చాలాసార్లు మనం విన్నాము. ఏమి చెప్పలేదు, ఒకే మాట అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాం ఏమన్నాడండి? బ్రదర్స్ ఏమన్నాడు చెప్పండి? చిత్తం. ఏం చెప్పలా, అబ్రహాం అని పిలిచాడు, విషయం చెప్పాడు. ఇప్పుడు 11వ వచనం చూడండి. 11వ వచనం అబ్రహామా అబ్రహామా అన్నాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడండి? చిత్తం ప్రభువా. నా మాట మీకు అర్థమైందా? ఏం చెప్పలేదు, ఏమన్నాడండి? చిత్తం ప్రభువా. ఎవరికన్నా ఫోన్ చేసుకున్నాం, ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తి అన్న వందనాలన్నా బాగున్నారన్నా అంటారు, బాగా హ్యాపీగా మాట్లాడుకుంటారు. 1,00,000 రూపాయలు కావాలంటే ఏమంటారు? హ్యాపీగా మాట్లాడిన వ్యక్తి ఏం మారిద్దండి? సరే అన్న చూస్తాను అంటాం కదా. అప్పుడు దాకా ఎలా మాట్లాడాం చెప్పండి? అప్పుడు దాకా ఎట్లా మాట్లాడాం? అన్న బాగున్నారు ఏంటి అన్న విషయాలు, ఎక్కడ ఉన్నారన్నా హ్యాపీగా మాట్లాడతాం. ఎప్పుడైతే విషయం చెప్పాము ఏం చేస్తామంటే టోన్ చేంజ్. అబ్రహాం టోన్ చేంజ్ కాలేదు. ఏం చెప్పకముందు చిత్తమన్నాడు, మొత్తం కార్యక్రమం చేస్తున్నాడు, కత్తెత్తాడు. అప్పుడు కూడా ఏమన్నాడండి? చిత్తమన్నాడు. ఎవరు వాయిస్ మారిందో తెలుసా? దేవుని వాయిస్ మారింది. ఫస్ట్ టైం అబ్రహామా అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడండి? అబ్రహామా అబ్రహామా. ఇస్సాకులో సమర్పణ. కాబట్టి చిన్న ధ్యానం. బైబిల్ అంతా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతిదానికి ఎవరుంటారండి? ఒక ఆపోజిట్ ద్వయం ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించుగా. ప్రియులారా, ఈ ఉదయకాలం మంచి ధ్యానం మనం విన్నాం. ప్రతి జంటలో కూడా ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఆ క్యారెక్టర్స్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుపట్టాలి, కనిపెట్టాలి, ధ్యానం ఉంచాలి. కాబట్టి ఎవరి ఆరాధన దేవుడు కోరుకున్నాడో, ఎవరి ఆరాధనను దేవుడు కోరుకోలేదో మనం గుర్తుపట్టాలి, కనిపెట్టాలి, ధ్యానించి మనం కూడా
దేవుడు కోరుకునేటువంటి ఆరాధనను మనం చేసేవారంగా ఉండాలి. ఎవరి నడక దేవునికి ఇష్టమైనదో, ఎవరి నడక దేవునికి ఇష్టం కాదో గుర్తుపట్టాలి, కనిపెట్టాలి, ధ్యానించి మన నడక కూడా దేవునికి ఇష్టమైన నడకగా మనం నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఎవరి పని దేవుని కొరకు చేశారో, దేవుడిచ్చిన పనిని చేశారో, ఎవరు తమ సొంత పనుల కోసం, తమ సొంత ఆశల కోసం పనులు చేసుకున్నారో మనం గుర్తుపెట్టాం, కనిపెట్టాం, ధ్యానించాం. అయితే మనం కూడా నోవహు వలె దేవుని కొరకే మనం పనిచేసే వారంగా ఉండాలని నేర్చుకున్నాం. అలాగే ఇస్సాకు, ఇష్మాయేలు జీవితంలో కూడా గొర్రెపిల్ల, గాడిద లాంటి స్వభావాలు. కనుక ఈ ఉదయ కాలంలో మొదటి కూడికలో ఆ పోలికలను, ఆ వ్యత్యాసాలను మనం చూసాం. అలాగే ప్రతి స్థానిక సంఘంలో కూడా దేవునికి ఇష్టంగా జీవించే విశ్వాసులు ఉంటారు, దేవునికి ఇష్టం కాకుండా జీవించే విశ్వాసులు కూడా ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో ఈ ఉదయకాలం ఒకసారి పరీక్ష చేసుకొని సరి చేసుకోవడానికి ఈ కూడికలు, దిద్దుకోవడానికి ఈ కూడికలు. కాబట్టి మనం సరి చేసుకుందాం, దిద్దుకుందాం. దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన నడత, దేవునికి ఇష్టమైన పని మనం చేస్తూ ఇస్సాకు వలె ఆ గొర్రెపిల్ల లాంటి ఆ జీవితం, సమర్పణ కలిగిన జీవితం మనందరం కూడా జీవిద్దాం. ఈ ఉదయకాలం మంచి తలంపులు మనం విన్నాం. అలాగే రెండవ వర్తమానం కూడా మనకి 11:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ గ్యాప్లో కింద టీ ఉన్నాయి, టీ తీసుకోండి. అలాగే బయట ఎండగా ఉంది, కొంతమంది టీ వద్దు, మజ్జిగ ఉంటే బాగుండు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో మజ్జిగ కూడా ఉన్నాయి. ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకోవచ్చు, 2 తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం స్టమక్లో ప్రాబ్లం ఉంటుంది, అందుకని 2 తీసుకోరనుకుంటున్నాను. క్రింద టీ ఉన్నాయి, మజ్జిగ ఉన్నాయి. అవి తీసుకున్న తర్వాత మరలా 11:30 గంటలకి రెండవ వర్తమానం ఉంటుంది. కాబట్టి అందరూ చేరి రావాలని మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసి మనం క్రిందకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ దాసుని బలపరిచి ఉదయకాలం చక్కని తలంపులు మీరు మాకు దయచేసినందుకు స్తుతిస్తున్నాం. ప్రభువా దేవ, మరి దైవ గ్రంథంలో పాజిటివ్గా దేవుని కొరకు జీవించిన భక్తులు ఉన్నారు. అదే సమయంలో దేవుని కొరకు కాకుండా తమ ఇష్టానుసారంగా జీవించిన వారు కూడా ఉన్నారు. ఆ వ్యత్యాసాలు మేము కనిపెట్టాం, గుర్తుపట్టాం, ధ్యానించాం. మా మేలు కొరకై హెచ్చరించిన ఈ తలంపులను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసుని బట్టి కూడా స్తోత్రములు. తరువాత రెండవ కూడికలో కూడా మీ దాసుని బలపరిచి మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. క్రిందకి వెళ్దాం.